పొన్నాల లక్ష్మయ్య అన్నీ కలిసి వస్తే తెలంగాణ మహారాజు అయ్యేవాడు. అదృష్టు వెనక్కి తన్ని దురదృష్టు ముందుకు నెట్టి ఇదిగో ఇప్పుడు ఏకాక అయ్యేవాడు. ఆయన చెప్తే వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది నేనంటున్న మాట కాదండి. ఈ ఇష్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓ పొన్నాలన్నా, యాడున్నావే? యాడనున్నావే, ఎక్కడున్నావే? పొన్నాలన్నా యాడనున్నావే, ఎక్కడున్నావే? అన్నా, నీ వాయిస్ వినిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదన్నా. కొంప తీసి గొడవ మధ్యలో ఉన్నావా? అంటే ప్రజల్లో ఎంత ఆవేశం ఉందో చూడండి. ఎవరికి? మీ మీదనా? కానీ మా నన్ను లేకున్నా పర్వాలేదు, కూర్చోండి అన్నా. వాళ్ళు కూర్చోరు, అప్పటి వరకు నువ్వు కూర్చోవు. అసలు కాంగ్రెస్ మీటింగ్ అంటేనే కామెడీ అనుకుంటున్నారు. అయితే గొడవ తగ్గినట్టుంది. ఇప్పుడు మన పొన్నాల గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మన పొన్నాల గారు కూడా మోయలేనంత గజమాల ఆయనకి వేస్తారు, వేసి సంస్కరిస్తారు. ఈ దృశ్యం చూడ ముచ్చటగా ఉంది రాజా. వాళ్ళు నీ మాట వినరని తెలిసిపోయిందా? సరే కానీ ఏంటయ్యా దుఃఖమాష? ఎవరిని? నన్నే అంటున్నావా? అసలు మాట ఏంటయ్యా? దుఃఖమాష అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీని నిందించి అడుగు ముందుకెళ్తామని చూస్తున్నావు అన్నా. నువ్వు కేసీఆర్ గారిని తిడుతున్నావా, నన్ను తిడుతున్నావా? అరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే ముంచాలని చూస్తుంటే నువ్వు ఇంకా నిందల దగ్గరే ఉన్నావేంటన్నా. అందుకే మీ విహెచ్ పిసిసి వీకు వీకు పరమ వీకు అని ఢిల్లీలో లీకులు ఇస్తున్నాడు. బురుగలో రాయేసి దాటలేవు, బురుగలో రాయేసి దాటలేవు. ఎట్లెట్లా అమ్మా? అరచేతిలో స్వర్గం చూపి నువ్వు నటించలేవు. ఆకాశానికి నిచ్చెనేసి వెళ్తానంటే దేశంలో ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాను. లక్ష్మయ్యన్న గుడినే వస్తుంది. నీ ప్రాసలు పంచెలు పిక్కిచ్చిస్తున్నావయ్యా, పిచ్చెక్కిస్తున్నావు. నువ్వు ఆకాశం దగ్గర ఉంటే కేసీఆర్ గారు అంగారగ్రహం దగ్గర తిరుగుతున్నాడు. మంగళయాన్ కేరళలో కూడా ఇంకా ఈ ఓల్డ్ డైలాగులు ఏంటన్నా? మారనా? ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్త రాష్ట్రం. అన్నా మొత్తం కొత్తే. మీరు మీ పార్టీయే చెతలబట్టిపోయింది, పాతగా అయిపోయింది అని జనం అనుకుంటున్నారు. అన్నా మీ పార్టీకి కొత్త పెయింట్ అన్నా, కొత్త రంగు వేయండి అన్నా. ఏషియన్ పెయింట్ అన్నా. వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా పెచ్చులోడో స్ట్రాంగ్ గా ఉంటుంది. 5% 10% వ్యవస్థ లోపం ఉండొచ్చు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే కొత్త గృహ నిర్మాణ కార్యక్రమంలో. అన్నా దానికి దమ్ము ధైర్యం ఎందుకన్నా? మీ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు 5 10 ఇల్లు కట్టుకున్నారంట. వాళ్ళ లోపలేసాక కొత్త కార్యక్రమం మొదలు పెడతారంట. అవినీతి అంటే కోపం వస్తుంది నీకు. ఇక వెళ్ళిరా.